బోటు ప్రమాదంలో 6 చనిపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? బాధిత కుటుంబాలతో మాట్లాడారా? కనీసం ఒక్క మంత్రైనా బాధితుల దగ్గరికి అధికారుల్ని పంపించారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రజా సంక్షేమం ఎటుపోతోంది అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు వైసీపీ అధినేత జగన్. బోటు ప్రమాదంలో గల్లంతైపోయిన మత్స్యకారుల కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. విశాఖలోని జబ్బర్ తోటలో 6 మత్స్యకారుల నివాసాలకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బోటు ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ బోటు డ్రైవర్ కారే చిన్నాను కలిసిన జగన్ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర నాయకులు ఉన్నారు. 5-10 లక్షలిచ్చి చేతులు దులుపుకోవడం కాదు, ఒక్కో కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగన్. ఇంతా జరిగితే కనీసం ఒక్క మంత్రైనా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారా అని మండిపడ్డారు జగన్. అచ్చెన్నాయుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మంత్రి, ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, కనీసం వీళ్ళ ఇంటికి కూడా రాలా. వీడియో కాల్లో వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళ కుటుంబాలను వాళ్ళు పరామర్శించారు అని చెప్పి అనితమ్మ అంటుంది. ఈ చనిపోయిన 6 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి కాంపన్సేషన్ ఖచ్చితంగా. జగన్ విశాఖ పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. జగన్ హయాంలో 275 మంది మత్స్యకారులు చనిపోతే ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదని కౌంటర్ ఇచ్చారు. 2019 గొడ్డల పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేటకెళ్లి ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు 275 మంది చనిపోయారు. గొడ్డల పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించినటువంటి సందర్భం ఉంటే చెప్పు. జగన్ పై మంత్రి పార్థసారథి విమర్శలు గుప్పించారు. బాధిత కుటుంబాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టాలని జగన్ చూస్తున్నారన్నారు. మత్స్యకారులకు వైసీపీ కంటే ఎక్కువగా మేలు చేస్తున్నామన్నారు. 72 గంటలు పూర్తిగా గంటకి ఏం చేసింది కూడా చెప్పే ప్రశ్న కూడా అయినా కూడా ఏదో పట్టించుకోకపోవటం వల్ల చనిపోయారు, పట్టించుకుంటే బతికేవాళ్ళు అని చనిపోయిన కుటుంబాల్లో ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి ఇది శవాల మీద రాజకీయం కాకపోతే ఏమంటారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మొత్తంగా జగన్ విశాఖ పర్యటనపై 2 పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మత్స్యకారులకు ఎవరేం చేశారన్న దానిపై రాజకీయ రచ్చ నడుస్తోంది ఇప్పుడు.